రుణమాఫీ విషయంలో ఆయన ఎన్నికలప్పుడు అన్నాడు, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నది ఎవడు? అయిందా? డిసెంబర్ 9, 2023కి అయిందా? మళ్ళా దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని తెలంగాణలో ఉన్నటువంటి అందరు దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి 15 ఆగస్టు లోపల చేస్తా అన్నది ఎవడు? అయిందా? కాలేదు. మళ్ళా దాని తర్వాత దసరా లోపు చేస్తా అన్నది ఎవడు? పూర్తయిందా దసరా లోపు రుణమాఫీ? సంవత్సర పొడుగుతా 4 విడతలుగా మీ రుణమాఫీ డబ్బులు వేస్తే మీ లెక్కల ప్రకారమే ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల రుణమాఫీ 20 లక్షల మందికి కాలేదు. మా లెక్క ప్రకారం 30 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని మాట తప్పుడు అన్నారా? చెప్పాలి రేవంత్ రెడ్డి డైరెక్ట్ దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. నిన్న మొత్తం మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఏ ఊర్లోనైనా 100% రుణమాఫీ అయిందని చూపిస్తారా? అట్టనే ఇట్లా డేట్లు చెప్పుడు మాట తప్పుడు, డేట్లు చెప్పుడు మాట తప్పుడు. అందుకే 20% మంది కేసుడు, 70% మంది కోసుడు. రుణమాఫీ వల్ల అట్లనే జరిగింది. 50% మంది కోతలు పెట్టినారు రుణమాఫీలో. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డిని రైతులంతా కూడా ఎనుముల రేవంత్ రెడ్డి అంటలేరు, కోతల రేవంత్ రెడ్డి అంటున్నారు. అట్లనే ఇంకో అబద్ధం మాట మాట్లాడినాం. కేసీఆర్ రుణమాఫీ చేయలేదన్నమాట మాట్లాడినాం. ఒక సందర్భంలో నువ్వే నీ నోటితోటే కేసీఆర్ మొదటి విడతలో 16,000 కోట్లు చేసిండు రుణమాఫీ, రెండవ విడతలో 13,000 కోట్లు చేసిండు, మొత్తం 29,000 కోట్లు చేసిండు అని రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే అన్నాడు. మొత్తం 29,000 కోట్లు కేసీఆర్ రుణమాఫీ చేసిండని నీ నోటితోటే అన్నావు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటిదాకా రుణమాఫీ అయిపోయింది అన్నాక 21,000 కోట్లు చేసినాము అన్నావు. రెండు నీ నోటితోటే అన్నావు. అంటే కేసీఆర్ నీకంటే 8,000 కోట్లు రుణమాఫీ ఎక్కువ చేసినట్టే కదా. మరి నిన్న ఆ మాట ఎట్లా మాట్లాడినావు? అది నోరా మోరా? నువ్వు చెప్పిన మాటకే విలువలేదా? నువ్వే అన్నావు కేసీఆర్ 2 విడతలు కలిపి 29,000 కోట్లు చేసినావు అని. మళ్ళీ నిన్న నువ్వే 16,000 కోట్లు చేసినావు అంటున్నావు, చేసిండు కేసీఆర్ అంటున్నావు.